Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఏపీ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్కి సబ్జెక్ట్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నాం అండి. చూడండి స్టూడెంట్స్, చాలా రోజుల తర్వాత యాక్చువల్గా సారీ ఫర్ ద ఏపీ డిఎస్సి ఆస్పిరెంట్స్, చాలా రోజుల తర్వాత మీకు ఏపీ డిఎస్సి కోసం అని చెప్పేసి నేను ఇంగ్లీష్ క్లాస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను. మీరేం డిసప్పాయింట్ అవ్వకండి. ఆల్రెడీ నేను కొన్ని డిఎస్సి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ కొన్ని పేపర్స్, ఓకేనా. ఏది మనకు ఒక 2 months బ్యాక్ అలా చేశానండి, రైట్. ఇప్పుడు మళ్ళీ మీకు ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ మనకు దగ్గరలో ఉంది కాబట్టి దానికోసం అని చెప్పేసి నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను, ఓకేనండి. ఎవరైతే ఏపీలో డిఎస్సి, ఓకేనా, టెట్ అనేది మనకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కన్నా, ఏపీలో డిఎస్సి ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ డిఎస్సిలో ఎక్సలెంట్ స్కోర్ ఇంగ్లీష్లో రావడం కోసం నేను ఇంగ్లీష్లో కాన్సెప్ట్స్ అనేవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఈ వీడియోలో మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, ఇది యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఇవి ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ని మీతోటి ఈజీగా సాల్వ్ చేస్తాను చూడండి, ఓకేనా. అంటే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, 4గిట్లలో 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తాం, మిగిలిన ఆప్షన్ని ఆన్సర్ లాగా చూజ్ చేసుకుంటూ వెళ్తాం. చూడండి, చాలామంది స్టూడెంట్స్కి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల డిఎస్సిలో జాబ్ మిస్ అవుతారండి. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల, ఇంగ్లీష్ అనేది మీకు సరిగ్గా వచ్చింది అనుకోండి, మంచి స్కోర్ ఇంగ్లీష్లో వస్తే మాత్రం ఏపీ డిఎస్సి జాబ్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి, ఓకేనా. 1 mark, హాఫ్ మార్క్ తోటి జాబ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఓకేనా. మీ అందరి కోసం ఇంగ్లీష్లో మీ అందరికీ మంచి స్కోర్ రావడం కోసం నేను ఈ వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేశాను నాన్న. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ఉంటాయి మీకు ఈ వీడియోలో, ఓకే. ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, 3 daysకి ఒకసారి 4 daysకి ఒకసారి కానీ కంపల్సరీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి నాన్న. అయితే మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి అంటే నేను చెప్పే కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి, ఏదో ఆన్సర్ మీద ఫోకస్ చేయకండి. క్వశ్చన్కి కాన్సెప్ట్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకి ఏం దొరుకుతుంది దాని మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళండి, ఓకేనా. ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు చూడండి నాన్న, మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, మన స్టూడెంట్స్ ఏపీలో టెట్ రాశారు కదా చాలామంది స్టూడెంట్స్ మన వాళ్ళు. ఏపీలో టెట్ రాసిన స్టూడెంట్స్ ఒక్కసారి చూడండి నాన్న, మీరు ఎక్సలెంట్ స్కోర్ మన స్టూడెంట్స్ ఎంత బాగా చేశారో చూడండి. ఓన్లీ మీ యూట్యూబ్ క్లాసెస్ ఫాలో అయ్యింది సార్, పేపర్ 2లో 29 marks వచ్చాయి సార్ అని పెట్టారు మెసేజ్. 29 marks అంటే ఎంత గ్రేటు, 30కి 29 అండి టెట్లో, చూసుకోండి మీరే, ఓకేనా. చూడండి, ఇక్కడ ఒక పర్సన్ ఏమని పెట్టారంటే, గుడ్ మార్నింగ్ సార్, నాకు ఇంగ్లీష్ ఏం రాదు సార్, ఎంత అంటే 5 marks కూడా రావు సార్. అలాంటిది మీ క్లాసెస్ వినడం వల్ల 22 marks వచ్చాయి సార్. ఎంత ఎక్సలెంట్ అనిపిస్తుంది తెలుసా ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు మీ దగ్గర నుండి. మంచి స్కోర్ చేశారండి చాలామంది స్టూడెంట్స్. తెలుగు మీడియం స్టూడెంట్స్ స్కోర్ చేశారు, 20+ స్కోర్ చేశారు చాలామంది. చూడండి ఇక్కడ కామెంట్స్ అన్నీ, సార్ నేను 25+ పెట్టగలిగాను సార్, ఓకేనా. ఎక్కడ కూడా ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ చూడలేదు సార్. చూడండి ఇక్కడ 23 marks వచ్చాయి సార్ నాకు, ఓకేనా. ఎక్సలెంట్ టీచింగ్ సార్. చూడండి ఎంతోమందికి అండి ఏపీలో టెట్లో 25 marks వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, 20+ వచ్చిన వాళ్ళైతే ఇంకెంతో మంది ఉన్నారు. మీకు కూడా డిఎస్సిలో ఇలాంటి స్కోరే కావాలా, ఓకేనా. కావాలి అంటే మన యాప్ని డౌన్లోడ్ చేయండి, ఓకేనా. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఈ కోర్సెస్ కనిపిస్తాయి నాన్న. డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే ఏపీ టీఎస్ అని ఉంటుంది, లేకపోతే ఓన్లీ ఏపీ అని ఉంటుంది అక్కడ, ఓకేనా. ఏపీ అని ఉందంటే ఆ కోర్సు తీసుకోవచ్చు మీరు. 6 months కోర్సు మీకు 399 అండి, 3 months కోర్సు 299 నాన్న. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, ఓకేనా. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ నాన్నది. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అంటే మీకు ఇంకా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది మీకు, ఓకే. మీరు భయపడాల్సిన అవసరమే లేదు, రైట్. మీకు యాప్లో ఏమన్నా ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా. రైట్. ఇంకా మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామన్నా. ఇక చూడండి ఇక్కడ క్వశ్చన్స్, మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ మంచి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. వీడియోని కొంచెం క్వాలిటీ పెట్టుకొని చూడండి, మంచిగా కనిపిస్తుంది, ఓకేనా. రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే ఆర్టికల్ అండి. డిఎస్సిలో ఆర్టికల్ అనే టాపిక్ మీద క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. నేను ఏవేవైతే చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో అన్ని టాపిక్స్ మీద కంపల్సరీ క్వశ్చన్స్, అంతే, ఇంకా అది ఫిక్స్ అయిపోయింది అంతే. చూడండి ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. చూడండి నేను ఇక్కడ క్వశ్చన్ చూస్తే, ఐ సమ్టైమ్స్ గో టు డాష్ స్కూల్ ఆఫ్ మై సన్. చూడండి నేను కొన్నిసార్లు స్కూల్కి పోతా, నా కొడుకు యొక్క స్కూల్కి పోతా, దేనికి, టు రివ్యూ హీస్ ప్రోగ్రెస్.
అతని యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఓకేనా, ఎలా ప్రోగ్రెస్ అవుతున్నాడు, ఎలా డెవలప్ అవుతున్నాడు చూడడం కోసం నా సన్ యొక్క స్కూల్కు నేను పోతా, అప్పుడప్పుడు నేను పోతా, సమ్ టైమ్స్ నేను వెళ్తాను అంటుండే ఇక్కడ. అయితే స్కూల్ ముందు ఏ ఆర్టికల్ వస్తుంది అని అడుగుతున్నాను అంతే. స్కూల్ ముందు ఏ ఆర్టికల్ వస్తుంది అని అడుగుతుండు. ఇక చూడండి మీకు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూడండి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, చూడండి మీకు స్కూల్ కానీ, ఓకేనా, కాలేజ్ కానీ, ఓకేనా, నెక్స్ట్ మనకు యూనివర్సిటీ నాని, ఇవన్నీ కొన్ని ప్లేసెస్ ఉంటాయి నాన్న మీకు జనరల్గా, ఓకేనా, ప్లేసెస్ ఉంటాయి ఇవి. అయితే ఈ ప్లేసెస్ చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ప్లేసెస్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఇంకా మీకు టెంపుల్ కానీ, ఓకేనా, చర్చ్ కానీ, ఓకేనా, మాస్క్ కానీ, చూడండి నెక్స్ట్ హాస్పిటల్ కానీ, జైల్ కానీ, ఇవి మనకు ప్లేసెస్ ఉంటాయి నాన్న. ఇది నా యాప్లో క్లియర్గా చెప్పిన ఈ కాన్సెప్ట్ కూడా. ఈ ప్లేసెస్ ఎప్పుడైనా సరే చూడండి, ఈ ప్లేసెస్ని మనము జనరల్గా ప్రైమరీ పర్పస్ కోసం యూజ్ చేసినాం అనుకోండి. ఈ ప్లేసెస్ని మనము ప్రైమరీ పర్పస్ కోసం యూజ్ చేసినప్పుడు నో ఆర్టికల్ నాన్న. ఆర్టికల్ ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేసుకోకూడదు. ప్రైమరీ పర్పస్ అంటే ఏంటి సార్? స్కూల్కి ఎందుకు వెళ్తాం నాన్న? చదువుకోవడం కోసం వెళ్తాం. కాలేజ్కి ఎందుకు వెళ్తాం? చదువుకోవడం కోసమే. యూనివర్సిటీ కూడా చదువుకోవడం కోసమే. అంటే ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ప్రైమరీ పర్పస్ అండి. టెంపుల్కి ఎందుకు వెళ్తాం నాన్న? ఎందుకు వెళ్తాం అండి? టెంపుల్ దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తాం. చర్చ్ కూడా ప్రేయర్ చేయడానికి వెళ్తాం. ఓకేనా, మాస్క్కి ఎందుకు వెళ్తాం? నమాజ్ చేయడానికి వెళ్తాం. మరి అప్పుడు ఇవన్నీ ప్రైమరీ పర్పస్లు అనమాట. టెంపుల్కు మీరు దర్శనానికి కాకుండా వేరే పర్పస్లో వెళ్ళారనుకోండి నాన్న, అది మనకు సెకండరీ పర్పస్ అవుతుంది. చర్చ్కు మీరు ప్రేయింగ్ కోసం కాకుండా వేరే పర్పస్ కోసం వెళ్ళారనుకోండి, అప్పుడు అది మనకు సెకండ్ పర్పస్ అవుతుంది. స్కూల్కి మీరు చదవడం కోసం కాకుండా, చదువుకోవడం కోసం కాకుండా వేరే పని కోసం వెళ్తే అది మనకు సెకండరీ పర్పస్ అవుతుంది నాన్న. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? అయితే నేను ఏమంటున్నాను అంటే సింపుల్గా ఈ ప్లేసెస్ వచ్చినప్పుడు ప్రైమరీ పర్పస్ కోసం యూజ్ చేస్తేనేమో నో ఆర్టికల్ అండి. ఈ ప్లేసెస్ని ప్రైమరీ పర్పస్ కోసం యూజ్ చేస్తే వాటి ముందు నో ఆర్టికల్. అదే ఒకవేళ సెకండరీ పర్పస్ కోసం యూజ్ చేశారనుకోండి ఈ ప్లేసెస్ని, అప్పుడు మనము దా అనే ఆర్టికల్ యూజ్ చేసుకోవాలి. ఏ ఆర్టికల్ యూజ్ చేసుకోవాలన్నా? దా అనే ఆర్టికల్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా, దాని ఆర్టికల్ యూజ్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఇంకా క్లియర్గా దగ్గరికి రండి. ఇంకా నాకు ఐ సమ్ టైమ్స్ గో టు డాష్ స్కూల్ అనే ప్లేస్ వచ్చింది. మరి అప్పుడు మీరు దేనికోసం వెళ్తా? నేను దేనికోసం వెళ్తా? నా సన్ యొక్క ప్రోగ్రెస్ చూడడం కోసం వెళ్తా, చదువుకోవడానికి కాదు నేను వెళ్ళేది. అంటే నేను వెళ్ళింది అక్కడ స్కూల్ని దేనికోసం వాడినా? ప్రైమరీ పర్పస్ కోసమా? సెకండరీ పర్పస్ కోసమా? సెకండరీ పర్పస్ కోసం వాడినా. మరి అప్పుడు మనకు ఆర్టికల్ వస్తుందా రాదా? వస్తుంది. ఏ ఆర్టికల్ వస్తుంది? దాని ఆర్టికల్ వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇది కాన్సెప్ట్ అంటే మీకు చూడండి ఇవన్నీ తెలియదండి జనరల్గా. బుక్స్లో కూడా బయట అన్ని బుక్స్లలో ఉండవు ఇవి. కాబట్టి ఇవి ఇట్లా నేర్చుకుంటూ వెళ్ళాలి. అదే ఇలా ఉందనుకోండి, ఐ గో టు డాష్ స్కూల్ డైలీ. ఇక్కడ మీకు సెకండరీ పర్పస్ అయితే ఏం కనిపిస్తలేదు కదా. నేను స్కూల్కు డైలీ వెళ్తా, చదువుకోవడం కోసమే కదా. సెకండరీ పర్పస్ ఏం లేదు కదా. కాబట్టి ఎలాంటి పర్పస్ లేదు కాబట్టి ఇది ప్రైమరీ పర్పస్ అనమాట. మరి ప్రైమరీ పర్పస్ వచ్చినప్పుడు ఆర్టికల్ యూజ్ చేస్తామా? యూజ్ చేయం. కాబట్టి ఐ గో టు స్కూల్ డైలీ అంతే. ఐ గో టు దా స్కూల్ డైలీ అనకూడదు. ఓకేనా, దా పెట్టాలంటే సెకండరీ పర్పస్ ఉండాలి. సో ఈ ప్లేసెస్కి మనం ఎప్పుడైనా సరే ప్రైమరీ పర్పస్ కోసం వస్తేనేమో నో ఆర్టికల్, సెకండరీ వేరే సమదర్ పర్పస్ కోసం వస్తేనేమో దాని ఆర్టికల్ పెట్టాలి. క్లియర్ కదా కాన్సెప్ట్? అది ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ ఇంకా ఎన్నిసార్లు వచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు నాన్న. ఇది నేను చెప్పేది ఇదన్నమాట. మన క్లాసెస్లో ఉండే తేడా ఇది. మీరు ఏదో బట్టి పట్టుకుంటూ వెళ్తారు. ఇట్లా స్కూల్ వచ్చినప్పుడు నో ఆర్టికల్ దా బట్టి పట్టుకుంటూ వెళ్తారు. అది పనికిరాదు ఈ రోజులలో. ఇంగ్లీష్ని బట్టి పడితే ఈ రోజులలో ఎందుకు పనికిరారు? మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకేనా, కాన్సెప్ట్ నేర్చుకుంటేనే మీకు వాల్యూ, జాబ్ వస్తుంది. కాన్సెప్ట్ రాకపోతే మాత్రం రాదు. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? మళ్ళీ సింపుల్ కాన్సెప్ట్ అండి ఇది. ఓకేనా, మనకి ఇక్కడ సింపుల్గా చూడండి ఈ క్వశ్చన్ అయితే ఏకి యానికి డిఫరెన్స్ తెలిసి ఆన్సర్ అయిపోతే నాన్న. మళ్ళీ ఆర్టికల్ క్వశ్చనే. ఆర్టికల్ మీద 2 క్వశ్చన్స్ అండి. ఏపీడిఎస్సి వాళ్ళు, ఏపీడిఎస్సి స్టూడెంట్స్ మీకే చెప్పేది ఆర్టికల్స్ మీద 2 క్వశ్చన్స్ పక్కా అంతే. రైట్, చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ ఆర్టికల్స్ ఏంటో తెలుసు కదా. ఏ యాను, నెక్స్ట్ మనకు దానాన. దాన ఏమంటే మనము డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఏ యాన్ ఏమంటామంటే మనము ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. దానేమో డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఏ యాన్ ఏమో మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. సార్ దాంట్ మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటంటే అది ఆ అంటూ ఉంటాం. ఏ అన్న యాన్ అన్న మీనింగ్ ఏంటంటే ఒక అంటూ ఉంటాం. చూడండి క్లియర్గా. ఇప్పుడు ద బాయ్ అంటే ఆ అబ్బాయి అని, ఏ బాయ్ అంటే ఒక అబ్బాయి అని. ద బాయ్ అంటే ఆ అబ్బాయి అని, ఏ బాయ్ అంటే ఒక అబ్బాయి అని మీనింగ్ అక్కడ. ఓకేనా, అండ్ యాపిల్ అంటే ఒక యాపిల్ అని. ద యాపిల్స్ అంటే ద యాపిల్ అన్న ఆ యాపిల్స్ అని. ఇదేమో పర్టికులర్ సెన్స్లో యూజ్ చేస్తాం, ఇదేమో జనరల్ సెన్స్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ అయితే ఇది క్లియర్ కదా. ఇది నెక్స్ట్
చూడండి ఇక్కడ ఏకి యానికి డిఫరెన్స్ చూడండి నాన్న ఫస్ట్. ఇంకా ఏకి యానికి డిఫరెన్స్ అర్థమైంది అంటే అక్కడ క్వశ్చన్ అయిపోయినట్టే, నేను జయిస్తాను. ఓకేనా? ఏకి యానికి డిఫరెన్స్ చూడండి. చూడండి చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ పొరపాటు పడతారు నాన్న. ఏకి యానికి అన్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారో తెలుసా? చూడండి క్లియర్గా, మనకి ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది నాన్న. చూడండి జాగ్రత్త చూడండి నాన్న. తెలుగు చూడండి, ఇంగ్లీష్లో ఓవెల్స్ ఏముంటాయండి? AEIOU, ఇవి మనకు ఓవెల్స్. రిమైనింగ్ ఏమవుతాయి చెప్పండి నాన్న? ఇవి మనకు కాన్సనెంట్స్ అవుతాయి. ఇవేమో ఓవెల్స్, ఏమో కాన్సనెంట్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ తెలుగు దగ్గరికి రండి. తెలుగులో ఓవెల్స్ ఏముంటాయి నాన్న? ఆ నుంచి అహా వరకేమో ఓవెల్స్ అంటాం. తెలుగులో కాన్సనెంట్స్ ఏముంటాయి నాన్న? కా నుంచి హా వరకేమో కాన్సనెంట్స్ అంటాం. ఇది ఫస్ట్. ఇంగ్లీష్లోనైతేనేమో AEIOU ఓవెల్స్, రిమైనింగ్ కాన్సనెంట్స్. తెలుగులో అయితేనేమో ఆ నుంచి హా వరకు ఓవెల్స్, కా నుంచి హా వరకు కాన్సనెంట్స్ నాన్న. అయితే జాగ్రత్తగా చూడండి, ఏ అనేది ఎక్కడ యూజ్ చేసుకోవాలి? కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకోవాలి. యాన్ ఎక్కడ యూజ్ చేసుకోవాలి? ఓవెల్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ లాంగ్వేజ్ చెక్ చేసేటప్పుడు మనం ఏ లాంగ్వేజ్ చెక్ చేయాలో తెలుసా? తెలుగు లాంగ్వేజ్ చెక్ చేయాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు. ఏ లాంగ్వేజ్ చెక్ చేయాలన్నా మనము? తెలుగు లాంగ్వేజ్ చెక్ చేయాలన్నా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు. కాబట్టి మీకు ఏ వర్డ్ ఇచ్చినా సరే మీరు ఏం చేయాలి అంటే అక్కడ సో ఆ, ఓకేనా, ఆ నుంచి ఆ వరకు పలికే ద్వారా వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఓవెల్ యూజ్ చేసుకోవాలి, యాన్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా? అదే కా నుంచి హా వరకు వస్తుంది అనుకోండి, అది మన కాన్సనెంట్ కదా, అప్పుడు మనం ఏ యూజ్ చేసుకోవాలి నాన్న. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, యూరోపియన్. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారో తెలుసా? యూరోపియన్ అనగానే మీరు చేసే తప్పు ఇదే. సగం సగం తెలవడం వల్ల ఎన్ని మిస్టేక్ జరుగుతాయి నాన్న, పూర్తిగా తెలుసుకోండి. యూరోపియన్ అనగానే మీరు ఏం చేస్తారంటే, సార్ ఈ అనేది ఓవెల్ కదా ఇంగ్లీష్లో ఓవెల్ కాబట్టి నేను అక్కడ యాన్ పెడతాను సార్, ఏ అనేది కూడా ఇంగ్లీష్లో ఓవెల్ కదా యాన్ పెడతాను సార్ అని పెట్టేస్తారు. యాన్ యూరోపియన్ అంటారు చాలామంది, కానీ అది రాంగ్ నాన్న. ఓకేనా? మీరు ఇంగ్లీష్ చెక్ చేయకూడదు, చెప్తున్నా కదా. ఎప్పుడైనా సరే మీకు సౌండ్ కాన్సనెంట్ ఓవెలా తెలియాలంటే ఇంగ్లీష్ చెక్ చేయకూడదు నాన్న, తెలుగు చెక్ చేయాలి. యూరోపియన్ అంటే తెలుగులో రాయండి యా అనేది మనకు తెలుగులో కాన్సనెంట్ ఓవెలా? కాన్సనెంట్ కాబట్టి మనం ఏ యూజ్ చేసుకోవాలి? యాన్ యూజ్ చేసుకోవాలి, ఏ యూజ్ చేసుకోవాలి నాన్న. కాబట్టి ఏ యూరోపియన్ అలా. అమెరికన్ అన్నప్పుడు ఆ కదా, ఆ అనేది మనకు తెలుగులో కాన్సనెంట్ ఓవెలా? ఓవెల్ కాబట్టి మనం అప్పుడు ఇట్లా యాన్ యూజ్ చేసుకోవాలి. కాబట్టి తెలుగు లాంగ్వేజ్ ప్రకారమే చెక్ చేయాలి మీరు. ఓకేనా? రైట్. ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి రండి నాన్న. చూడండి ఇక్కడ, ఐ వాజ్ డాష్ ఐ విట్నెస్ ఇన్ 2 డాష్ యాక్సిడెంట్ నాన్న. చూడండి ఇక్కడ క్లియర్గా, జస్ట్ నేను చెక్ చేస్తా. యాక్సిడెంట్, చూడండి ఇక్కడ యాక్సిడెంట్. ఎప్పుడైనా సరే యాక్సిడెంట్ వచ్చినప్పుడు చూడండి, యాక్సిడెంట్ వచ్చినప్పుడు మనము ఏం యూజ్ చేసుకోవాలి అంటే యాన్ యూజ్ చేసుకోవాలి నాన్న. ఎందుకంటే యాక్సిడెంట్ ఆ వస్తుంది అక్కడ, యాక్సిడెంట్ కాదు యాక్సిడెంట్ అంటాం. ఆ వస్తుంది నాన్న, ఆ వస్తుంది కాబట్టి కంపల్సరీ యానే కదా. ఇప్పుడు యాన్ రావచ్చు, ఇండెఫినెట్ సెన్స్ అయితే, డెఫినెట్ సెన్స్ అయితే దా రావచ్చు నాన్న. కానీ ఏ మాత్రం రాదు కదా, యాక్సిడెంట్ ముందు ఏ అయితే రాదు కదా, వస్తే యాన్ అన్న రావాలి, దా అన్న రావాలి, ఏ అయితే అస్సలు రాకూడదు. ఏ రాకూడదు కాబట్టి సెకండ్ బ్లాంక్లో ఏ అయితే రావద్దు కదా, సెకండ్ బ్లాంక్లో మనకు ఏ అయితే రాకూడదు కాబట్టి సెకండ్ బ్లాంక్లో థర్డ్ ఆప్షన్ చూడండి, సెకండ్ బ్లాంక్లో ఏ ఇచ్చాడు కాబట్టి మనకి ఇది ఆన్సర్ కానే కాదు. 3 బ్లాంక్స్ ఇచ్చారు నాన్న, వాడు ఆర్టికల్స్ ఫిల్ చేసి ఇచ్చిండు, మనకు అందులో మనకు ఏ అనే ఆర్టికల్ రావద్దు, సెకండ్ బ్లాంక్లో వచ్చేలాగా ఇచ్చిండు వాడు, కాబట్టి ఆప్షన్ పోయింది. ఫస్ట్ బ్లాంక్ చూడండి ఒకసారి ఇక్కడ, ఐ వాజ్ డాష్ ఐ విట్నెస్ అట. ఐ విట్నెస్ అన్నప్పుడు ఐ విట్నెస్ అంటే ఇది మనకి ఏముంది నాన్న? అయ్యే కదా. అయ్యే అనేది మనకు అక్కడ తెలుగులో ఓకేనా, తెలుగులో కాన్సనెంట్ ఓవెల్ నాన్న. ఓవెన్ కాబట్టి కంపల్సరీ మనకి ఇక్కడ ఏ రావాలా యాన్ రావాలా? రెండిట్లో ఏం రావాలి? ఏ రావాలా యాన్ రావాలా? కంపల్సరీ యానే రావాలి, ఏ అయితే రాకూడదు కదా. ఐ విట్నెస్ ముందు దాన్న రావచ్చు, యాన్ అన్న రావచ్చు, ఏ అయితే అస్సలు రాకూడదు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రావాలి నాన్న ఇండెఫినెట్ అన్నప్పుడు. మనకు ఐ విట్నెస్ అన్నప్పుడు ఐ అంటే మనకి ఇది ఓవెల్ సౌండ్ ఇస్తుంది కదా, ఓవెల్ సౌండ్ కాబట్టి మనం ఏ పెడతామా యాన్ పెడతాం. సో ఐ విట్నెస్ ముందు అయితే ఏ రావద్దు కదా, ఏ రావద్దు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూడండి ఏ ఇచ్చిండు ఫస్ట్ బ్లాంక్లో, ఇది ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, ఫస్ట్ బ్లాంక్లో ఏమి ఇచ్చాడు? ఏ ఇచ్చిండు, ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది అప్పుడు మనకు? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అంతే, ఆప్షన్ ఎలిమినేషన్ అంతే. ఇక నేను చేసింది ఏం లేనా, జస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ చేసిన అంతే, సింపుల్గా ఆన్సర్ వచ్చేసింది నాకు. ఓకేనా? ఇట్లా మనం ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అర్థమైంది క్వశ్చన్? ఇంతే, సింపుల్ క్వశ్చన్ అండి, ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్. ఓకేనా? అప్పుడు మనము ఐ వాజ్ అన్ ఐ విట్నెస్, నేను ఒక ఐ విట్నెస్ అంటే కళ్ళతో చూసిన విట్నెస్ అనమాట, టు ద యాక్సిడెంట్ ఆన్ ద మెయిన్ రోడ్. అంటే ఆ మెయిన్ రోడ్ మీద ఏదైతే ఆ యాక్సిడెంట్ జరిగిందో ఆ మెయిన్ రోడ్ మీద జరిగిన ఆ యాక్సిడెంట్కి నేను ఒక ఐ విట్నెస్ని అని. జరిగింది కదా ఆల్రెడీ యాక్సిడెంట్, ఆ మెయిన్ రోడ్ మీదనే కదా, ఒక పర్టికులర్, రెండు మనకు పర్టికులర్ సెన్స్ అనమాట. కాబట్టి మనకు అప్పుడు దా అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం.
ఆ యాక్సిడెంట్ ఆ మెయిన్ రోడ్డు మీద జరిగింది అని, రైట్. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా నేను ఆప్షన్ 4 ఎట్లా చూస్ చేసుకున్నా? ఇక్కడ ఐ విట్నెస్, ఇక్కడ మనకి ఏ రావాలా యాన్ రావాలంటే కంపల్సరీ యానే రావాలి. ఏ ఉంది ఫస్ట్ బ్లాంక్ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఫస్ట్ బ్లాంక్లో ఏ ఉంది, ఆ రెండు పోయినాయి. సెకండ్ బ్లాంక్లో కంపల్సరీ యానే రావాలి, ఏ ఉండొద్దు కదా సెకండ్ బ్లాంక్లో. ఒకటి థర్డ్ ఆప్షన్లో సెకండ్ బ్లాంక్లో ఏ ఉంది, ఇది కూడా మనకు ఆన్సర్ కాలే, మిగిలిందే మనకు ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ ఇది. ఓకేనా? మీరు ఏకి యాన్కి డిఫరెన్స్ తెలుసుకోండి నాన్న, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో యాన్ ఏమో ఓవెల్ సౌండ్స్ ముందు, ఏనేమో కాన్సోనెంట్ సౌండ్స్ ముందు. కానీ లాంగ్వేజ్ చెక్ చేసేటప్పుడు మాత్రం మనము తెలుగు లాంగ్వేజ్ మాత్రమే చెక్ చేసుకోవాలి, అంతేగాని గుడ్డిగా ఏఈఐఓ ఉన్నగానే ఎమ్మటే మీరు వెళ్ళి యాన్ పెట్టకూడదు. ఓకేనా? నెక్స్ట్ వన్ నాన్న, ఇది చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ ఏపీడిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. హీ కన్ఫెస్డ్ హిస్ క్రైమ్. ఇంకా కన్ఫెస్డ్ అంటే మీనింగ్ ఏంటంటే అతడు క్రైమ్ చేశాడని ఒప్పుకోవడం అనమాట. ఓకేనా? ఈ కన్ఫెస్డ్ హిస్ క్రైమ్ అంటే అతడు క్రైమ్ చేశాడని ఒప్పుకున్నాడు అని. ఇది ఏ టెన్స్లో ఉంది నాన్న? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. క్వశ్చన్ ఏమడుతుండో చూద్దాం. చూస్ ద కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ అట. ఏమడుతుంది అక్కడ మనకు? కాంప్లెక్స్ సెంటెన్స్ అడుగుతున్నాను, రైట్. అసలు మన కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి ఫస్ట్ చూడండి. ఇక్కడ సెంటెన్సెస్ 3 టైప్స్ ఉంటాయి కదా, చెప్పండి అవి. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ నాన్న. సింపుల్, నెక్స్ట్ కాంపౌండ్, నెక్స్ట్ కాంప్లెక్స్ నాన్న. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అంటాం. సింపుల్ అంటే ఏంటంటే ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ ఉంటే దాన్ని సింపుల్ అంటాం. నెక్స్ట్ 2 ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటే దాన్ని మనము కాంపౌండ్ క్లాస్ అంటాం, కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. నెక్స్ట్ ఒక డిపెండెంట్ క్లాసు, ఒక ఇండిపెండెంట్ క్లాసు. అంటే ఒకటి ఫుల్ మీనింగ్ ఇచ్చేది, ఒకటి ఫుల్ మీనింగ్ ఇవ్వండి, 2 క్లాసులు ఉండాలి. కాంప్లెక్స్లో అయినా సరే, కాంపౌండ్లో అయినా సరే 2 క్లాసులు ఉండాలి నాన్న. సింపుల్ మాత్రం మనకు ఒకటే క్లాస్ ఉంటుంది. సో ఒక ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఒకటి ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాస్ ఉన్నప్పుడు సింపుల్ సెంటెన్స్ అంటాం. 2 ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటేనేమో కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఒక డిపెండెంట్ క్లాస్, ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటేనేమో కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. 2 క్లాసులు అయితే ఉండాలి. సరే అసలు క్లాస్ అంటే ఏంటిది? ఏం లేదు, క్లాస్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ అండి. అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి అక్కడ. కొన్నిసార్లు మనకు మెయిన్ వర్బ్ ఉండొచ్చు, లేకపోతే హెల్పింగ్ వర్బ్ స్కిప్ కావచ్చు, కానీ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే దాన్ని మనం క్లాస్ అంటాం. ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటుంది కాబట్టి కంపల్సరీ 2 క్లాసులు అయితే ఉండాలి కదా. 2 క్లాసులు అంటే 2 సబ్జెక్ట్ వెర్బల్ అగ్రిమెంట్లు 2 ఉండాలి అక్కడ. చూద్దాం. హీ ఈజ్ ఏ క్రిమినల్ ఈజ్ కన్ఫెస్డ్ బై హర్. ఇక్కడ 2 వెర్బులు ఉన్నాయి నాన్న, కానీ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయా? లేవు, కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. నెక్స్ట్ వన్, హీ అడ్మిటెడ్ టు బి ఏ క్రిమినల్. ఇక్కడ ఎన్ని క్లాసులు ఉన్నాయి నాన్న? ఇంకో సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఒకటే క్లాస్ ఉంది. 2 క్లాసులు లేవు, ఈ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ వన్, హీ కన్ఫెస్డ్. చూడండి, ఇదొక సబ్జెక్టు, ఇదొక వెర్బ్. ఓకే, ఇదొక సబ్జెక్ట్ వెర్బ్ ఉంది, దట్ అనేది కంజంక్షన్ ఇక్కడ. తర్వాత ఈ హ్యాడ్ కమిటెడ్ ద క్రైమ్. ఇక్కడ కూడా ఒక సబ్జెక్ట్ వెర్బ్ ఉంది. ఇక్కడైతే సబ్జెక్ట్ వెర్బ్ 2 సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లు ఉన్నాయి కదా, అంటే 2 క్లాసులు అయితే ఉన్నాయి. లాస్ట్ ఆప్షన్ చూసుకుంటే హీ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద క్రైమ్. హీ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద క్రైమ్ అన్నప్పుడు ఇక్కడ ఎన్ని క్లాసులు ఉన్నాయి నాన్న? ఒకటే క్లాస్ ఉంది, ఒక సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది. సో ఒకటే క్లాస్ ఉంది ఇక్కడ. మన కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే 2 క్లాసులు ఉండాలి కదా. సరే అవి ఏవో పక్కన పెడదాం, 2 క్లాసులు అయితే ఉండాలి కదా కనీసం. 2 క్లాసులు ఉన్న సెంటెన్స్ ఒకటే ఉంది నాన్న అక్కడ, కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. అంతే, ఓకేనా? కాబట్టి హీ కన్ఫెస్డ్ అనేది మనకు ఇండిపెండెంట్ క్లాసు, దట్ హీ హ్యాడ్ కమిటెడ్ ద క్రైమ్ అనేది ఏమో డిపెండెంట్ క్లాస్ అన్న. సో దట్ అనేది ఉంది అంటే ఇక్కడ మనం దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఓకేనా? క్లియర్ కదా మీకు ఇది? సో 2 క్లాసులు ఉన్న సెంటెన్స్ ఒకటే ఉంది అక్కడ, అదే మన ఆన్సర్. ఎంత సింపుల్గా ఇచ్చిండు క్వశ్చన్, అసలు దీనికి అసలు మీనింగే లేదు, ఇది ఇవ్వడమే రాంగ్ ఇచ్చిండు వాడు. ఓకేనా? కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. చూడండి, మీరు అన్ని క్వశ్చన్స్ చూసుకోండి నాన్న, మీరు క్లియర్గా. క్వశ్చన్ పెద్దగా చేశాను చూడండి. చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చూస్ ద ఇంపరేటివ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇచ్చిన వాటిలలో ఇంపరేటివ్ సెంటెన్స్ని చూజ్ చేసుకోమంటున్నాను. ఫస్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ మనకు. చూడండి ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్. అసలు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే చూడండి, జాగ్రత్త చూడండి. చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ నాన్న. టోన్ ఆఫ్ ద స్పీకర్ని బేస్ చేసుకుంటే సెంటెన్సెస్ మనకు జనరల్గా 5 టైప్స్ వస్తాయి నాన్న. అసెర్టివ్ సెంటెన్సెస్, వాటిని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. అసెర్టివ్ సెంటెన్సెస్, ఇంటరోగేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఆప్టేటివ్ సెంటెన్సెస్, ఇలా 5 టైప్స్ ఉంటాయి, రైట్? అసెర్టివ్ అంటేనేమో ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది, ఫ్యాక్ట్స్ గురించి చెప్తుంది అనమాట.
ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి అన్నాం అసెర్టివ్ సెంటెన్సెస్. వాటినే డిక్లరేటివ్ సెంటెన్సెస్ అని కూడా అంటాం. సో డిక్లరేటివ్ అన్న అసెర్టివ్ అన్న ఒకటే. అవి పాజిటివ్ సెంటెన్సెస్ ఉండొచ్చు, నెగిటివ్ సెంటెన్సెస్ ఉండొచ్చు నాన్న. అవి ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ వన్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్. ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్. ఇంట్రోగేషన్ అంటే ఏంటిది? క్వశ్చనింగ్ నాన్న. పోలీసులు తీసుకెళ్ళి ఇంట్రోగేషన్ చేశారు అంటాం కదా. ఇంట్రోగేషన్ చేశారంటే దాని మీనింగ్ ఏంటి? క్వశ్చన్ చేశారు అని. కాబట్టి ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో తెలుసా? ఏ సెంటెన్సెస్ అయితే కమాండ్స్ని, రిక్వెస్ట్లని, ఆర్డర్స్ని, ఇన్స్ట్రక్షన్స్ని, ఓకేనా, ఇలాంటి వాటి గురించి మాట్లాడుతుందో వాటిని మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. సో ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే అడ్వైజ్ లాగా ఉంటాయి, రిక్వెస్ట్ లాగా ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ లాగా ఉంటాయి, ఆర్డర్స్ లాగా ఉంటాయి, సజెషన్స్ లాగా ఉంటాయి. వీటిని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. అయితే ఇంపరేటివ్ సెంటెన్స్ ఎప్పుడైనా సరే ఫుల్ స్టాప్ తోటే ఎండ్ అవుతుంది నాన్న. రైట్. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేవి మనకు వేటితో స్టార్ట్ అవుతాయి అంటే V1 తోటన్నా స్టార్ట్ అయితే, లేకపోతే డోంట్ ప్లస్ V1 తోటన్నా స్టార్ట్ అవుతాయి నాన్న. ఇంపరేటివ్స్ అనేవి రెండు ఉంటాయి. పాజిటివ్ ఇంపరేటివ్స్ ఉంటాయి, నెగిటివ్ ఇంపరేటివ్స్ ఉంటాయి. పాజిటివ్ ఇంపరేటివ్స్ ఏమో V1 తో స్టార్ట్ అవుతాయి. నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఏమో డోంట్ ప్లస్ V1 తో స్టార్ట్ అవుతాయి నాన్న. వీటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే ఏంటి? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటేనేమో సడన్ ఎమోషన్స్, హో, హురే, వావ్, అలాస్, బ్రావో, ఇవి ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది అక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లలో, ఈజీగా చెప్పొచ్చు. ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? ఆప్టేటివ్ అంటే బ్లెస్సింగ్స్ అండి, విషెస్ అండి, ప్రేయర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ సేవ్ యూ, మే యూ విన్ ద గేమ్ అంటే నువ్వు గేమ్ విన్ అవ్వుగాక, దేవుడు నేను దీవించుగాక, నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వుగాక, దీవించడం అనమాట. వాటిని మనం ఆప్టేటివ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా. రైట్. ఎనివే ఇక్కడ క్వశ్చన్ దగ్గరికి రండి. చూసా ఇంపరేటివ్ అంటుంది కాబట్టి డూ యూ లైక్ కాఫీ అంటే క్వశ్చన్ మార్క్ ఉంది కదా. క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు నాన్న, అది ఇంటరోగేటివ్ సెంటెన్స్. తర్వాత ఐ నో. నెక్స్ట్ వన్ సింగింగ్ సాంగ్స్ ఈజ్ మై హాబీ. జాగ్రత్త చూడండి. ఇంపరేటివ్ సెంటెన్స్ ఎప్పుడైనా సరే దేంతో స్టార్ట్ అవుతుంది నాన్న? V1 తోటన్నా స్టార్ట్ అవుతుంది, లేకపోతే డోంట్ ప్లస్ V1 తోటన్నా స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఓకే. ఇది మనకు ఇంపరేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అంటాం. మరి మనకి ఇక్కడ ఐ నో ఇది డైరెక్ట్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. సింగింగ్ సాంగ్స్ ఈజ్ అనేది మనకు వెర్బ్ కదా, ఇక మనకు V1 అనేది లేదు కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. ఇంపరేటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ అనేది కనిపించదు నాన్న, డైరెక్ట్ V1 తో స్టార్ట్ అవుతుంది. సార్ మరి డూ అని ఉంది కదా సార్, ఏం సార్ అట్లా చెప్తున్నారు అనుకోకండి. డూ అనేది కూడా మనకేంటిదండి? V1లో యాక్ట్ చేస్తాయి. డూ డస్లో హెల్పింగ్ వర్బ్స్లో యాక్ట్ చేస్తే, మెయిన్ వర్బ్స్లో కూడా యాక్ట్ చేస్తాయి నాన్న. సో మనకు డూ వాట్ ఐ హ్యావ్ సెడ్, నేనేం చెప్పాను అది చెయ్యి, ఆర్డర్ లాగా అనమాట, ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అనమాట. కాబట్టి డూ అనేది మనం V1 లాగా తీసుకోవచ్చు కదా. సెంటెన్స్ డైరెక్ట్ V1 తో స్టార్ట్ అవుతుంది, మనకి ఇంపరేటివ్ సెంటెన్సే కదా. సో దాన్ని బేస్ చేసుకొని మనం చెప్తాం అనమాట. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో డూ వాట్ ఐ హ్యావ్ సెడ్ అనేది మనకు ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది నాన్న. ఎట్లా అయిపోయినామంటే ఫుల్ స్టాప్ 5 అయితే ఎట్లాగో కాదు, ఆప్షన్ పోయింది. సెకండ్ లాస్ట్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ మనకి ఎలా ఉన్నాయి చెప్పండి. థర్డ్ వన్ ఫోర్త్ వన్ మనకి ఎలా ఉన్నాయంటే అది మనకు సబ్జెక్ట్స్తో స్టార్ట్ అయినాయి నాన్న. ఇదేమో జెరండ్ సబ్జెక్ట్ V4 సబ్జెక్ట్లో యాక్ట్ చేస్తుంది, ఇక్కడేమో I అనే సబ్జెక్ట్ లాగా ఉంది. కాబట్టి రెండు మనకు ఆన్సర్లు కావు. ఇంపరేటివ్ సెంటెన్సెస్లలో సబ్జెక్ట్ అనేది కనిపించదు కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. మీరు క్లాస్ విన్నట్లయితే డైరెక్ట్ ఆన్సర్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, దే ఆర్ గోయింగ్ టు కాశ్మీర్ నెక్స్ట్ సమ్మర్. చూడండి ఇక్కడ వాళ్ళు నెక్స్ట్ సమ్మర్లో కాశ్మీర్కి వెళ్తున్నారు అని. చూడండి చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారో తెలుసా, సార్ నెక్స్ట్ సమ్మర్ అని ఫీచర్ ఇచ్చారు, మరి ఇక్కడ ఆర్ గోయింగ్. చూడండి ఇక్కడ యామీజ్ ఆర్ ప్లస్ గోయింగ్ అంటే మనకి అది ప్రెజెంట్ కంటిన్యూస్గా సార్, ఏంటి సార్ అలా ఇచ్చారని డౌట్ పడతారండి. సెంటెన్సే రాంగ్ ఇచ్చేసారని డౌట్ పడతారండి. మీరు ఏమనుకుంటారంటే దే విల్ గో టు కాశ్మీర్ నెక్స్ట్ సమ్మర్ అని ఉండాలి సార్ అని అనుకుంటారు. లేదు నాన్న. చూడండి ప్రెజెంట్ కంటిన్యూస్లో మనము ఫ్యూచర్ ప్లానెడ్ యాక్షన్స్ కూడా చెప్పొచ్చు. ప్రెజెంట్ కంటిన్యూస్లో మనము ఫ్యూచర్ ప్లానెడ్ యాక్షన్స్ కూడా చెప్పొచ్చు. కాబట్టి నెక్స్ట్ సమ్మర్లో ప్లాన్ అయిపోయిన యాక్షన్ అనమాట. సో ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్ మనము ప్రెజెంట్ కంటిన్యూస్లో కూడా చెప్పొచ్చు. అందుకే యామీజ్ ఆర్ ప్లస్ V4 స్ట్రక్చర్ యూజ్ చేసారు. దే ఆర్ గోయింగ్ టు కాశ్మీర్ నెక్స్ట్ సమ్మర్ అంటే వాళ్ళు నెక్స్ట్ సమ్మర్ కాశ్మీర్కి వెళ్తున్నారు. ఫ్యూచర్లో జరగబోయే యాక్షన్ అనమాట, అది ప్లాన్ అయ్యి ఉన్న యాక్షన్ అనమాట ఫ్యూచర్లో. ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో, నేను రేపు ఢిల్లీ వెళ్తున్నా. సార్ టుమారో ఉంది కదా సార్, ఐ విల్ గో టు ఢిల్లీ ఉండాలి కదా సార్ అనుకుంటారు. యాక్చువల్గా అది ఉండాలి, కానీ మనము టుమారోని ప్రెజెంట్ కంటిన్యూస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎట్లా అంటే సో ఫ్యూచర్లో ప్లాన్ అయిపోయిన యాక్షన్స్ మనము ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్తున్నాను. కొన్నిసార్లు సింపుల్ ప్రెజెంట్లో కూడా చెప్తాం.
ఏదో ఒకటే ఆప్షన్ ఇస్తాడు అక్కడ. ఓకేనా, రైట్. కాబట్టి మనకు ఇది. మరి ఇప్పుడు ఇక్కడ సెంటెన్స్ చూస్తే అండ్ యాక్షన్ విచ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఇక్కడ ఈ సెంటెన్స్ ఏంటిది అని అడుగుతుండు. ప్రోగ్రెస్ అంటే కంటిన్యూ అవుతుంది అని. ఇప్పుడు ఈ యాక్షన్ కంటిన్యూ అవుతుందా? కాదు కదా, ఫ్యూచర్లో జరగబోతుంది అనమాట. అది ఆన్సర్ కాదు. యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ టుమారో, రేపు జరగబోయేదా? నెక్స్ట్ సమ్మర్ అంటే రేపా? కాదు కదా. కాబట్టి మనకి ఇక్కడ ఏది కూడా ఆన్సర్ కాదు మనకు. యాక్షన్ దట్ విల్ నెవర్ హ్యాపెన్, అసలు జరగదా? జరుగుతుంది, అది నెక్స్ట్ సమ్మర్లో ప్లాన్ అయిపోయింది. థర్డ్ ఆప్షన్ అసలు జరగదు అంటుండు, అది కూడా ఆన్సర్ కాదు. ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే అండ్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. సో ఫ్యూచర్లో జరిగే యాక్షన్ అన్నమాట. కాబట్టి ఆప్షన్ 4 మనకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇంతే, సింపుల్ క్వశ్చన్. ఓకేనా, ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ వస్తుంది నాన్న. సో ఫ్యూచర్, ఓకేనా, ఫ్యూచర్లో ప్లాన్ అయిపోయిన యాక్షన్స్ని ప్రజెంట్ కంటెన్స్లో కూడా చెప్పొచ్చు. కాబట్టి అందుకే నెక్స్ట్ సమ్మర్ అని ఇచ్చి ప్రజెంట్ కంటెన్స్ కూడా ఇచ్చాడు నాన్న. అది జరగబోయే యాక్షన్ అనమాట. ప్రోగ్రెస్ అంటే జరుగుతున్న యాక్షన్ అని, ఇది మనకు ఆన్సర్ కాదు. రేపు జరగబోయేది కాదు కదా, అది ఆన్సర్ కాదు. జరగదు అంటుంది థర్డ్ ఆప్షన్లో, అది ఆన్సర్ కాదు. సో మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చూడండి, ఈ వీడియోలో మీకు లాస్ట్ క్వశ్చన్ అండి. అయితే ఒక్కసారి చూడండి, ఈ లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మీకు అనౌన్స్మెంట్ ఏంటంటే నాన్న, మన బుక్ అండి. చూడండి స్టూడెంట్స్, ఏపీ వాళ్ళు చూడండి నాన్న, మన బుక్ అనేది మార్కెట్లోకి రాబోతుందని ఎంతో కాలం నుంచి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. టెట్కు, డిఎస్సికి, గురుకులకు, జేఎల్కు, డిఎల్కు ఓన్లీ ఈ టీచర్ జాబ్స్కి సంబంధించి ఒక స్పెషల్ బుక్ నేను తయారు చేస్తున్నాను నాన్న. మీకు మార్చి ఫస్ట్ వీక్లో అది మనకు రిలీజ్ కాబోతుంది మార్కెట్లో. ఓకేనా, బుక్ ఎలా ఉంటుంది అంటే ప్రతి టాపిక్కు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది నాన్న. బైలింగ్వల్ బుక్ అది, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఎందుకంటే తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థం కాదు కదా, అందుకని చెప్పేసి నేను ఇంగ్లీష్లో పెట్టాను, తెలుగులో పెట్టాను అనమాట. ఓకేనా, కాబట్టి బుక్లో ప్రతి టాపిక్కు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్ కూడా మీకు అంత పెద్ద ఇంగ్లీష్ కాదు, సింపుల్ లాంగ్వేజ్లో కాన్సెప్ట్ అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే బుక్లో మీకు టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ పెడుతున్నాను, తర్వాత టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా పెడుతున్నాను. ఇది బుక్ యొక్క స్పెషాలిటీ. బుక్లో టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, తర్వాత టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా పెడుతున్నాను నాన్న. అది అంటే ప్రతి టాపిక్కి ఇంకా అవి చాలన్నమాట, అంతే. అవి ప్రాక్టీస్కి చాలు, అంతే. మీరు నా కోర్సు తీసుకొని నా బుక్ తీసుకున్నారంటే చాలు, ఇంకా మీకు వేరే ఏది అవసరం లేదు ఇంగ్లీష్కి. మళ్ళీ టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ నాన్న. ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్లో ప్రీవియస్లో తెలంగాణలో ఎట్లు వచ్చినాయి, ఏపీలో ఎట్లు వచ్చినాయి, డిఎస్సీలో ఎట్లు వచ్చినాయి, టెట్లో ఎట్లు వచ్చినాయి, ఎక్కడైతే వచ్చినాయో అన్ని క్వశ్చన్స్ అందులో పెట్టాం మేము. మ్యాక్సిమం క్వశ్చన్ అంటే ఆ మోడల్ మీకు చూపించడం కోసం, ఈ టాపిక్ నుంచి మనం ఈ మోడల్లో దిగుతాయి క్వశ్చన్స్ అని చెప్పడం కోసం అక్కడ మీకు చాలా క్వశ్చన్స్ అనేవి ఇంక్లూడ్ చేసామన్నమాట బుక్లో. మార్చి స్టార్టింగ్లో రిలీజ్ కాబోతుంది నాన్న. బుక్ అమౌంట్ కూడా ఎంతో ఏముండదు నాన్న. మన కోర్స్ అమౌంట్ ఎంత ఉన్నాయి, 200, 300, 400 అట్లనే. బుక్ అమౌంట్ మీకు ఓన్లీ 250 వరకే ఉంటుంది, తక్కువ అమౌంట్కే ఇస్తున్నాము. ఓకేనా, వైట్ కలర్ పేపర్ నాన్న, ఎక్సలెంట్ పేపర్, అది క్వాలిటీ పేపర్. ఓకేనా, తక్కువ అమౌంట్కే ఇస్తున్నాం. 250 రూపీస్ వరకే ఉంటుంది నాన్న బుక్కి అయితే. ఓకేనా, కాబట్టి మీరు కంపల్సరీ వెయిట్ చేస్తూ ఉండండి. బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది నాన్న. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో ఈ క్వశ్చన్ చూస్తే ఐ డాష్ లీవ్ బిహార్ బిఫోర్ ద ఎర్త్క్వేక్ డాష్. చూడండి, ఇక్కడ సింపుల్ క్వశ్చన్ అనేది మనకు బిఫోర్. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ బై ద టైం కానీ జాగ్రత్తగా చూసుకోండి. ఈ మూడింటితోటి మనకి యాక్షన్స్ పాస్ట్లో జరుగుతూ ఉంటాయి, ఫ్యూచర్లో జరుగుతుంటాయి నాన్న. ఇప్పుడు మనం పాస్ట్ సందర్భం గురించి మాట్లాడదాం, ఎందుకంటే యాక్షన్స్ పాస్ట్లో జరిగినట్టు ఉన్నాయి కాబట్టి పాస్ట్ గురించి చూద్దాం. ఎప్పుడైనా సరే రెండు యాక్షన్స్ పాస్ట్లో ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ అయినాయి అనుకోండి. ఎప్పుడైనా సరే రెండు యాక్షన్స్ పాస్ట్లో ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఒక యాక్షన్ తర్వాత ఇంకో యాక్షన్ కంప్లీట్ అయింది అనుకోండి నాన్న. అప్పుడు చూడండి, ఈ వర్డ్స్ అనేవి ఉంటాయి అక్కడ జనరల్గా. ఈ వర్డ్స్ అనేవి ఉన్నాయి అంటే రెండు యాక్షన్స్ అనేవి పాస్ట్లో ఒకదాని తర్వాత ఒకటి టైం డిఫరెన్స్ తోటి జరిగినట్టు. మరి రెండు యాక్షన్స్ పాస్ట్లో ఈ వర్డ్స్ యూజ్ చేసుకొని జరిగితే, ఒక యాక్షన్ తర్వాత ఇంకో యాక్షన్ జరిగితే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ ఏ టెన్స్లో పెట్టాలి, సెకండ్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ ఏ టెన్స్లో పెట్టాలో తెలిస్తే ఆన్సర్ వస్తుంది, అంతే. రెండు యాక్షన్స్ పాస్ట్లో టైం డిఫరెన్స్ తోటి ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ అవుతే ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ మనం ఎందులో పెట్టాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి నాన్న. ఏ టెన్స్లో పెట్టాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. నెక్స్ట్ సెకండ్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ మనం ఎందులో పెట్టాలి అంటే సింపుల్ పాస్ట్లో పెట్టాలి నాన్న. ఎందులో పెట్టాలి చెప్పండి? మనం దాన్ని సింపుల్ పాస్ట్లో పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది.
మీకు అక్కడ అర్థమవుతుంది సెంటెన్స్లు చూడగానే, ఓకేనా, మీనింగ్ అర్థమవుతుంది. సో మీనింగ్ అర్థమైనప్పుడు సో ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టండి, సెకండ్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్లో పెట్టండి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ నానా. ఇవి టెన్సెస్ స్ట్రక్చర్స్ నేను ఆల్రెడీ చేసిన. ఎవరెవరికైతే టెన్సెస్ మీద డౌట్స్ ఉన్నాయో, టెన్సెస్ స్ట్రక్చర్స్ అర్థం కావట్లేదో, మీరు వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్లో టెన్సెస్ వీడియో ఉంటుంది నాన్న. చాలా రోజుల క్రితం అప్లోడ్ చేశాను, ఎక్సలెంట్ వీడియో. ఒక్కసారి ఆ వీడియో చూస్తే టెన్సెస్ స్ట్రక్చర్స్ మీ జన్మలో కూడా మర్చిపోరు, అంత ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ వీడియో చూడండి టెన్సెస్ స్ట్రక్చర్స్ మీద డౌట్ ఉంటే, ఓకేనా. ఎనీవే ఇది మీకు అర్థమైంది కదా. 2 యాక్షన్స్ పాస్ట్లో జరిగితే టైం డిఫరెన్స్ తోటి, ఫస్ట్ జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్లో, సెకండ్ జరిగింది సింపుల్ పాస్ట్లో నాన్న. మరి ఇప్పుడు ఒకసారి చూడండి, ఐ డాష్ బీహార్. లీవ్ అంటే వదిలేసి వెళ్ళిపోవడం నాన్న. నేను బీహార్ని వదిలేసి వెళ్ళిపోయినా. బిఫోర్ ద ఎర్త్క్వేక్. ఎర్త్క్వేక్ అంటే ఏంటిది నాన్న మనకంటే అక్కడ? ఎర్త్క్వేక్ భూకంపం. అంటే భూకంపం రాకముందే నేను బీహార్ని వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. ఈ బిఫోర్ అనేది మనకు దీనికి సంబంధించిన సెంటెన్స్. బిఫోర్ తర్వాత ఉన్న సెంటెన్స్ గురించి మాట్లాడుతుంది. బిఫోర్ ద ఎర్త్క్వేక్ అక్కర్ అంటే ఎర్త్క్వేక్ రాకముందే నేను బీహార్ని వదిలేసి వెళ్ళిపోయినా. ఎర్త్క్వేక్ రాకముందే నేను బీహార్ వదిలేసి వెళ్ళిపోయినా. మరి అప్పుడు ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటిది? నేను బీహార్ని వదిలేసి వెళ్ళిపోవడమే కదా. తర్వాత ఎర్త్క్వేక్ వచ్చింది అని. ఎర్త్క్వేక్ రాకముందే పోయినా అంటే ఫస్ట్ జరిగింది ఏంటిది? నేను పోవడమే కదా. సెకండ్ జరిగింది అక్కడ మనకు ఎర్త్క్వేక్ రావడమే కదా. సో నేను పోవడం అనేది ఫస్ట్ జరిగింది కాబట్టి ఇది మనకు పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, ఓకేనా. ఈ ఎర్త్క్వేక్ అనేది సెకండ్ వచ్చింది కాబట్టి ఇది మనకు సింపుల్ పాస్ట్లో ఉండాలి నాన్న. ఫస్ట్ బ్లాంక్లో పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటిది? హ్యాడ్ ప్లస్ V3 కదా. ఫస్ట్ మనకు హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. హ్యాడ్ ప్లస్ V3 ఉందా? హ్యాడ్ ప్లస్ V3 ఉందా? హ్యాడ్ ప్లస్ V3 ఉందా? ఒకటే దాంట్లో ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సో సెకండ్ బ్లాంక్లో మనకు అక్కరడు V2, సబ్జెక్ట్ ప్లస్ V2. అక్కరడు అంటే V2 కదా. కాబట్టి ఇలా మనకు 2 యాక్షన్స్ పాస్ట్లో కంప్లీట్ అవుతే ఫస్ట్ జరిగిందేమో పాస్ట్ పర్ఫెక్ట్లో, సెకండ్ జరిగిందేమో సింపుల్ పాస్ట్లో. సెట్ బరాబర్ సెట్ అయినాయి కదా. బట్ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నాన్న. టెన్సెస్ మీద అడిగిన క్వశ్చన్. మీరు ఒక్కసారి నా టెన్సెస్ టాపిక్ చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. యాప్లో డెమో చూడండి, అర్థమైంది కదా. ఇవి నాన్న, ఇవి మీకు ఏపీడిఎస్సిలో ఒక పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ అండి, అర్థమైంది కదా. సో మీకు గనక ఇలాంటి ఎక్స్ప్లెనేషనే వినాలి, ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ తోటే క్లాసెస్ కావాలి అనుకుంటే, డిఎస్సిలో జాబ్ కావాలి అనుకుంటే, ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ కావాలి అనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు అక్కడ సో టెట్ టు డిఎస్సి కోర్సెస్ అని ఉంటుంది ఫోల్డరు. అది ఓపెన్ చేస్తే మీకు ఏపీ డిఎస్సి టెట్ కోర్సు కనిపిస్తుంది నాన్న. కిందికి వెళ్ళాలి కొంచెం, ఫస్ట్ టీఎస్సీ ఉంటాయి, కిందికి వెళ్తే ఏపీడిఎస్సి టెట్ కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ తీసుకోండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. 399 ఉంటుంది, 299 ఉంటుంది, ప్లస్ 10 రూపీస్ 15 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా. ప్రతి కోర్సులో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ఓకే. ప్రతి కోర్సులో టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ప్రీవియస్ బిట్స్ ఏమో యూట్యూబ్లో ఉంటాయి, ఈ యూట్యూబ్లో మీరు చూసుకుంటే చాలు, ఓకేనా. ఇదండి, అర్థమైంది కదా. మన బుక్ కూడా రాబోతుంది నాన్న, ఏపీ వాళ్ళకు, టీఎస్ వాళ్ళకు, టెట్ టు డిఎస్సి గురుకుల ఎక్సలెంట్ బుక్, బైలింగ్వల్ బుక్, ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ బిట్స్ ఉన్న బుక్ అనమాట. అస్సలు మిస్ చేసుకోక నాన్న, తక్కువ ప్రైస్ తోటే ఇస్తున్నాను మీకు, ఓకేనా. అందరికి అవైలబుల్గా ఉండేలాగా చూస్తాను. ఆన్లైన్లో ఉంటుంది ఆర్డరు, నెక్స్ట్ మీకు అక్కడ సో బయట బుక్ స్టాల్స్లో కూడా తీసుకునేలాగా నేను అక్కడ ప్లాన్ చేస్తున్నాం, ఓకేనా. మీరైతే బుక్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి, ఓకే. సో వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. నేను ఆల్రెడీ అంటే కొన్ని రోజులు అవుతుంది యాక్చువల్గా, అప్పుడు నేను ఏపీడిఎస్ మీద వీడియో చేశాను నాన్న, ఆ వీడియోస్ కూడా చూడండి కంపల్సరీగా, ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్కి అయితే అన్ని గ్రూప్స్లలో షేర్ చేయండి. థ్యాంక్ యూ.